4-5 అంశాల మీద మాట్లాడటానికి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. మొదటిది, అభివృద్ధి పేరుతో దేశవ్యాపితంగా భూముల్ని లాక్కోవటం అనేది ఒక ఆనవాయితీగా మారింది. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం అసైన్మెంట్ భూములు స్వాధీనం అయితే ఎవరైతే ఆ భూముల్లో ఉన్నారో వాళ్ళనే భూములు తీసుకోండి అని చట్టవిరుద్ధమైన ప్రకటన చేయటమే కాకుండా చట్టాన్ని కూడా సవరించేటటువంటి దానికి సన్నాహం అయ్యారు. తెలంగాణలో కూడా అదే జరుగుతూ ఉంది. వివిధ రాష్ట్రాలలో దళితులకి, గిరిజనులకి, బలహీన వర్గాలకు పంచినటువంటి భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండటానికి గొప్ప అధికారిగా ఉన్న ఎస్ఆర్ శంకరన్ గారి నాయకత్వంలో అసైన్మెంటు భూముల చట్టాన్ని తీసుకొని వచ్చారు. మనం అంతా 1/77 అని అంటా ఉన్నాం. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలు కానీ దేశంలో కానీ అసైన్మెంట్ భూములు ప్రభుత్వం ఎవరెవరికి ఇచ్చిందో దాని మీద ఒక భూ కమిషన్ ఏర్పాటు చేయాలి. గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదే జరిగింది. డిమాండ్ చేశాం, కానీ ప్రభుత్వాలు స్పందించలేదు. కాబట్టి ఇప్పటికైనా దేశవ్యాపితంగా వివిధ రాష్ట్రాల్లో పంచిన భూముల మీద భూ కమిషన్ వేసి ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎలా అవి అన్యాక్రాంతమైంది. కారణం ఏమిటనంటే మన సౌత్ ఇండియాలో కానీ లేదా మహారాష్ట్రలో కానీ గుజరాత్లో కానీ ధనవంతులు 100 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారు. అసైన్మెంట్ భూముల్ని మీరు ఇవాళ పేదలను ఉంచుకోమంటున్నారు. రాబోయే కాలంలో ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళనే వాడుకోమని చెప్తారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. మన 50 లక్షల ఎకరాలకు పైగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో పంచాం. సో కాబట్టి ఇది ఒకటి ముఖ్యమైనది. ఇక రెండోది ఉపాధి హామీకి సంబంధించి. సో ఉపాధి హామీ కొత్త చట్టం, పాత చట్టం, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ చాలా దుర్మార్గమైంది ఏమిటనంటే ఇప్పుడు 5 నుంచి 6 కోట్ల మంది వరకు ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు. గత 3 నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు విడుదల చేయటం లేదు. మరి మొన్న బడ్జెట్లో కొత్త చట్టానికి 95,000 కోట్లు, పాత చట్టానికి 30,000 కోట్లు మనం పెట్టాం. మరి 3 నెలలుగా 1,000 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో 2,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణలో 1,400 కోట్ల రూపాయల బకాయిలు. ఇట్లా చూసుకుంటే 15 నుంచి 20,000 కోట్ల రూపాయల వరకు 3 నెలల బకాయిలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ నాన్సుడంతా? అంటే కాంట్రాక్టర్లకి మొబిలిటీ ఇవ్వడానికి డబ్బులు వస్తాయి, లేకపోతే ఇతర అన్నిటికీ డబ్బులు వస్తాయి. కానీ ఉపాధి హామీ పనులకు మీరు ఎందుకు చేసిన పేదల డబ్బులు కదా అవి. సో కాబట్టి తక్షణం ఉపాధి హామీకి బకాయిలన్నింటినీ విడుదల చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద రేపు మే 15వ తారీఖున దేశవ్యాప్తంగా కొత్త చట్టాన్ని రద్దు చేయాలి, పాత చట్టాన్ని కొనసాగించాలని ఉపాధి హామీ కూలీల సమ్మె, అలాగే పంచాయతీల ఎదుట డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. అలాగనే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్లుగా, లేదా మోకాలకి బోడుగుండికి ముడేసినట్టుగా బీజేపీ వ్యవహారం ఉంది. ఎందుకని? కొలతల పేరుతో వేతనాలు ఇస్తారు, కానీ 2 పూట్ల ఆదర కావాలంట. ఉదయం 9 గంటలకి, సాయంత్రం 2 గంటలకు కానీ 3 గంటలకు కానీ ఆదర వేయాలంట. అలాగనే ప్రదేశాల్లో ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తేనే మోడీ గారు బడ్జెట్ రిలీజ్ చేస్తారంట. ఇది ఎంత దుర్మార్గమైంది అసలు. 20 కోట్ల మందికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదని రిజర్వ్ బ్యాంకు లెక్కలు మనకు చెప్తున్నాయి. రోజు కూలి కాదు కదా మీరు ఇచ్చేది, కొలతల పేరు తీస్తున్నప్పుడు 2 పూటలు ఎందుకు? లేకపోతే ఆన్లైన్ ఏమిటి? సో కాబట్టి మంచి కుక్కను పిచ్చి కుక్కగా చేయటానికి బీజేపీ ఆడుతున్న నాటకమే ఈ టెక్నాలజీ అంతా. కాబట్టి 2 పూట్ల ఆధార్ రద్దు చేయాలా, పని ప్రదేశాల్లో ఫోటోలని దాన్ని రద్దు చేయాలా, దీన్ని స్ట్రెంథెన్ చేయాలా, పాత చట్టాన్ని కొనసాగించాలి, కొత్త చట్టం వద్దు అనేది కూడా మే 15వ తారీఖు మేము చేస్తున్న డిమాండ్లో ఒకటిగా ఉంది. ఇక మూడోది ఎస్సీలకు రిజర్వేషన్. గతం నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. రిజర్వేషన్లకి మతానికి సంబంధం లేదు. అది చెప్పాల్సి వస్తే ఒకప్పుడు రిజర్వేషన్ పెట్టినప్పుడు సిక్కు మతానికి, బౌద్ధ మతానికి కూడా రిజర్వేషన్ లేదు కదా. ఇప్పుడు మనం రిజర్వేషన్ తీసుకొని వచ్చాం కదా. అంటే ఎస్సీలకి రిజర్వేషన్లని దక్కకుండా చేయటానికి ఈ పేరుతో గ్రామీణ ప్రాంతాలలో మత విధ్వంసాన్ని
మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ఇంకా చెప్పాల్సి వస్తే చాతుర్వర్ణ వ్యవస్థని, హిందుత్వాన్ని దళితులలో బలవంతంగా రుద్దటానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఇది. అందుకే కోర్టులో సరైన సమాధానం ఇవ్వలేదు. దురదృష్టకరం ఏమిటంటే కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా ఈ కాలంలో పేదలకు ఇచ్చేటటువంటి తీర్పుల మీద అనాలోచితంగా వ్యవహరిస్తుంది. ఇది అభ్యంతరకరం, ఆందోళనకరం. సుప్రీంకోర్టు తీర్పు కూడా కరెక్ట్ కాదు. అందువల్ల రాజ్యాంగాన్ని సవరించి ఏ మతంతో ఉన్న మతానికి రిజర్వేషన్లకు సంబంధం ఉండకూడదు. దాన్ని ఆ సవరణ మన ప్రభుత్వం వెంటనే తీసుకొని రావాలి. ఎందుకంటే ఈ సమస్య కూడా ఉత్తరాది కంటే దక్షిణాదిలో చాలా తీవ్రంగా ఉంది. కారణం ఏమిటనంటే దేవాలయాల్లోకి దళితులను రానివ్వలేదు, చర్చిల్లోకి దళితులు వెళ్ళారు. మరి దళితులు చేసుకున్న పాపం కాదు కదా ఇది. అందువల్ల అసలు మతం మారితే అంటరానితనం పోతుందా? మతం మారితే ఆర్థిక సౌలభ్యత వస్తుందా? అట్లా అనుకుంటే మొత్తం మన సౌత్ ఇండియాలో, ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో డెల్టా ప్రాంతంలో దళితులంతా క్రిస్టియన్ మతం చర్చిలకు వెళ్తారు. మరి వారికి అంటరానితనం పోయిందా? ఆర్థిక సౌలభ్యత వచ్చిందా? మనం చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ఘట్టంలో, విశాఖపట్నంలో జరుగుతున్న ఘట్టంలో, లేదా ఉమ్మడి ప్రకాశంలో జరుగుతున్న ఘట్టంలో ఇవన్నీ మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ప్రభుత్వం ఈ పేరుతో ఇట్లా చేయటం అనేది సరైనది కాదు. కాబట్టి వెంటనే రేపు 16, 17 పార్లమెంటు సమావేశాల్లోనే ఇతర అంశాలతో పాటు రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లకి మతానికి సంబంధం లేదు అనేదాన్ని ప్రభుత్వం తీసుకొని రావాలి. లేదనుకుంటే ఇప్పటికే ఆందోళన జరుగుతున్నాయి. ఇది బ్లాక్ మెయిలింగ్గా మారే ప్రమాదం ఉంది. ఆధిపత్య కులాలు ఈ తీర్పును అవకాశంగా చేసుకొని దళితుల మీద కక్ష కట్టి కంప్లైంట్లు ఇచ్చి అసలు రిజర్వేషన్లే లేకుండా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా తక్షణం స్పందించాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే చివరిగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రేట్లు పెరిగా అంతర్జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని 60 రూపాయలు గ్యాసుకు పెంచారు. అదొక్కటే కాదు, వేల కోట్ల రూపాయలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. మొదటి నుంచి మేము అభ్యంతరం చెప్తున్నాం. తక్షణం పెంచినటువంటి గ్యాస్ రేటు తగ్గించాలి. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కేంద్రం ఎట్లా స్పందించాలో మనకందరికీ తెలుసు. రష్యా వాళ్ళు తక్కువ ధర కంటే, ప్రపంచంలో $80, $70 ఉన్నప్పుడు రష్యాతో మనం ఆయిల్ కొనుగోలు చేసినప్పుడు $60కి, $50కి ఇచ్చారు. ఆ సంవత్సరాల్లో 1 లక్ష నుంచి 1,20,000 కోట్ల రూపాయల వరకు కంపెనీలకు లాభం వచ్చింది. దాంట్లో ఒక అంబానీ కంపెనీకే 44,000 కోట్ల రూపాయలు రష్యాతో ఆయిల్ కొనుగోలు చేసినందుకు ఆ కంపెనీ రష్యా రిఫైనరీకి వచ్చింది. మరి మీరు ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఒక 30,000 కోట్ల రూపాయలు అంబానీ మీద ఎందుకు పన్నేయరు? అదానీ మీద ఎందుకు పన్నేయరు? ప్రపంచంలో చాలా దేశాల్లో విపత్తులు వచ్చినప్పుడు కార్పొరేట్ల మీద పన్నులేయటం కానీ, లేదా కార్పొరేట్ల మీద ఇలాంటి విపత్తును ఆదుకునే నిధులను వసూలు చేయటం కానీ జరుగుతుంది. మన దురదృష్టం ఏమిటనంటే విపత్తులు వచ్చినప్పుడల్లా కార్పొరేట్కి లాభాలు పెరుగుతున్నాయి. అంబానీకి లాభాలు పెరిగినాయి, ఇప్పుడు అదానికి లాభాలు పెరిగినాయి. తక్కువ రేట్లో వస్తే ఇక్కడ రిఫైనరీ చేసి యూరోప్ దేశాలకు అమ్ముకుంటున్నాడు అదాని. ఆయన దేశం గురించి మాట్లాడతాడు. సో కాబట్టి తక్షణం కార్పొరేట్ల మీద పన్నులేయాలా, పెంచినటువంటి అన్ని రేట్లు తగ్గించాలని కూడా మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. వీటన్నింటి మీద రేపు మే 15వ తారీఖున జరిగేటటువంటి లక్షలాది గ్రామాల్లో ఉపాధి కూలీలు సమ్మె చేస్తారు, పంచాయతీలు దిగ్బంధనం చేస్తారు. ఇవి మేము తీసుకున్నటువంటి కార్యక్రమాలు. మీడియా మిత్రులను కూడా ఇది వ్యవసాయ కార్మికులది, సామాజిక తరగతులది కాబట్టి మీరు కూడా తగు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాం.